సెన్సార్ రిపోర్ట్ బయటకొచ్చిందంటే సినిమా హిట్టా? లేదా? అనేది చాలా వరకు అర్థమైపోతుంది. కానీ ఈసారి ఒక సినిమా సెన్సార్ రిపోర్ట్ మాత్రం సోషల్ మీడియాలో భూకంపం లాంటి రియాక్షన్ తీసుకొచ్చింది. అదే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 'ఉస్తాద్ భగత్ సింగ్'. మరి ఈ రిపోర్ట్‌లో నిజంగా ఏముంది? ఎందుకు ఫ్యాన్స్ అంత ఎక్సైట్ అవుతున్నారో తెలుసుకుందాం. ఇటీవల చాలా మూవీస్‌కి సెన్సార్ బోర్డు చివరి నిమిషంలో షాక్స్ ఇస్తూ టైటిల్స్ మార్చుకోమని చెప్పిన సందర్భాలు కూడా చూసాం. ముఖ్యంగా నిజ జీవిత వ్యక్తుల పేర్లు ఉన్న టైటిల్స్ అయితే సెన్సార్ మరింత జాగ్రత్తలు తీసుకోమంటూ చెప్తుంది. అందుకే ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే టైటిల్ పెట్టడంపై చాలామంది అభిమానులు అలాగే ట్రేడ్ అనలిస్టులు కూడా ఒక సందేహం వ్యక్తం చేశారు. భగత్ సింగ్ అనే పేరు ఉండడంతో సెన్సార్ బోర్డు టైటిల్ మార్చమని అంటూ చాలామంది ఊహాగానాలు అల్లేశారు. అయితే టైటిల్ మాత్రమే కాదు, సినిమాలో ఉండేటువంటి కంటెంట్ ఎలా ఉందో దాన్ని బట్టి సెన్సార్ బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ మూవీకి క్లీన్ యూబైఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే ఈ మూవీలో యాక్షన్, ఎమోషన్ ఉన్నప్పటికీ కుటుంబంతో కలిసి చూడగలిగే ఉండేటువంటి ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ అని అర్థం చేసుకోవచ్చు. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఫస్ట్ హాఫ్ సినిమా మొత్తం దర్శకుడు హరీష్ శంకర్ మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్గా సాగుతుందట. పవన్ కళ్యాణ్ స్టైల్ అండ్ మాస్ డైలాగ్స్ అండ్ ఫైట్ సీన్స్, ఎంటర్టైన్మెంట్ మూమెంట్స్ అన్నీ కూడా కలిసి ఫ్యాన్స్కు ఫుల్ ట్రీట్లో ఉంటాయట. కానీ అసలు బ్లాస్ట్ మాత్రం ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం బ్యాంగింగ్గా ఉంటుందట. సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి టాక్ ప్రకారం ఆ ఇంటర్వెల్ సీను మాస్ కాదు, మాసివ్ అంటున్నారు. కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ఐకానిక్ మూవీ అయినటువంటి 'గబ్బర్ సింగ్' ఇంటర్వెల్ కూడా మించిపోయేలా ఉంటుందని చెప్తున్నారు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సినిమా అక్కడ ఎమోషనల్ హైట్ చేరుకుందట. కథలో వచ్చేటువంటి భావోద్వేగాలు, పవన్ కళ్యాణ్ నటన ప్రేక్షకులను ఖచ్చితంగా టచ్ చేస్తుందని సెన్సార్ టాక్ కూడా చెప్తుంది. అంతేకాదు డబ్బింగ్ సమయంలో కూడా ఎమోషనల్ సీన్ చెప్తూ పవన్ కళ్యాణ్ గారు నిజంగానే కన్నీళ్లు పెట్టుకున్నారట. అంటే దీన్ని బట్టి హరీష్ శంకర్ గారు ఆ సీన్ ఎంత బలంగా రాశారో, ఎంత ఎమోషనల్గా తెరకెక్కించారో అర్థం చేసుకోవచ్చు. ఈ సెన్సార్ బోర్డు రిపోర్టు నిజమే అయితే ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఆంధ్ర, నైజాం, ఓవర్సీస్ అంటూ తేడా ఏమీ ఉండదు. ఒకటే రూల్ ఉంటుంది, 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ చూస్తున్నది ఆ ఒక్క రోజు కోసమే, మార్చి 19th. సో సెన్సార్ బోర్డు చెప్పేటువంటి ఈ విషయాలు ఎంతవరకు నిజం తెలియాలంటే ఒక్క రోజు వెయిట్ చేయాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా చెప్పొచ్చు, పవర్ స్టార్ అభిమానులకు మరోసారి పూనకాలు తెప్పించే సినిమా ఉంటుంది అంటూ టాక్ అయితే గట్టిగానే వినిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను.